శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీకొట్టిందన్న సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు వాహనాలపై ఓవర్ స్పీడ్తో దూసుకెళ్లింది మరో లారీ. ప్రమాదంలో కానిస్టేబుల్ విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్ తీవ్ర గాయాలు పాలయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. శంషాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో నిన్న 9:30 గంటల ప్రాంతంలో ఒక లారీ డివైడర్ని ఢీకొట్టిందని శంషాబాద్ పోలీసులకి కాల్ రావడంతో కానిస్టేబుల్స్ ఇక్కడికి చేరుకొని ఆ లారీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి టైంలోనే మరొక లారీ ఓవర్ స్పీడ్గా వచ్చి ఇక్కడే ఆగి ఉన్నటువంటి పోలీస్ వాహనాలతో పాటు కానిస్టేబుల్స్ని కూడా ఢీకొట్టింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ డివైడర్ని దాదాపు 100 మీటర్ల వరకు ఓవర్ స్పీడ్గా ఉన్నటువంటి లారీ కంట్రోల్ అవ్వక అటు డ్రైవర్ మధ్యమత్తులోనూ ఈ ఇన్సిడెంట్ చేసినట్లుగా అటు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ డివైడర్ మీద లారీకి సంబంధించినటువంటి మార్క్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ డివైడర్ అంతా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే 100 మీటర్స్ వరకు ఈ లారీ ఓవర్ స్పీడ్గా కంట్రోల్ అవ్వకనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పోలీసులకి ఒక కాల్ రావడము, లారీ డివైడర్ని ఢీకొట్టింది అని చెప్పేసి ఆ లారీ యొక్క డీటెయిల్స్ని సేకరించేటువంటి టైంలోనే పోలీసులు పక్కకి 2 వాహనాలని అంటే శంషాబాద్ పోలీస్ వాహనాలతో పాటు ఈ హైవేకి సంబంధించినటువంటి పోలీస్ వాహనం 2 ఆగి ఉన్నాయి. ఇద్దరు కూడా ఆ లారీ డ్రైవర్తో డీటెయిల్స్ని సేకరించేటువంటి టైంలోనే ఈ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఇదే లారీ ఓవర్ స్పీడ్గా వచ్చి అక్కడ నిల్చున్నటువంటి కానిస్టేబుల్స్ని ఢీకొట్టింది. మొదట అక్కడ ఆగి ఉన్నటువంటి పోలీస్ వాహనాలను ఢీకొట్టడంతో గాల్లోకి 2 వాహనాలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత ముందుగా నిల్చొని వివరాలు సేకరిస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్స్ మీదకి దూసుకు వెళ్ళింది. ఒక కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 2 కానిస్టేబుల్ పరిస్థితి కూడా సివియర్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరొక లారీ డ్రైవర్ అతని పరిస్థితి కూడా కొంత సివియర్గా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకసారి మనం లారీని చూస్తే మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఈ లారీ రెగ్యులర్గా ఈ జాతీయ రహదారుల మీద ఓవర్ స్పీడ్గా లారీలు వెళ్తూ ఉంటాయి. ఈ ఘటనలు కూడా తెల్లవారుజామున లేదు అనంటే మిడ్ నైట్స్ టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. డ్రైవర్స్ నిద్రమత్తులో లేదంటే మధ్య మత్తులోనే ఇలాంటి ఇన్సిడెంట్ తరచూ వేరు ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఈ బండి MH04JU 8109 వాహనము పోలీస్ వాహనాలని ఢీకొట్టడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కానీ లారీ మొత్తాన్ని చూస్తే దాదాపు కొన్ని మీటర్స్ వరకు కూడా ఈ లారీ దూసుకొచ్చినటువంటి విజువల్స్ కనిపిస్తుంది. డివైడర్ లోపలికి లారీ కూడా వచ్చింది. కంట్రోల్ లేక ఇది కింద పడిపోయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే మరొక లారీ డివైడర్ని ఏదైతే ఢీకొట్టి ఉందో ఆ లారీని కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తం కూడా ఇక్కడ నుంచి తొలగించారు. 2 కానిస్టేబుల్స్కి సంబంధించి అంటే పోలీసు వాహనాలను కూడా ఇక్కడ తొలగించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఈ లారీ దాదాపు గూడ్స్కి సంబంధించినటువంటి లారీ కింద భాగం ఏదైతే ఉందో ఈ భాగం అంతా కూడా మనకి డ్యామేజ్ అయింది కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు అన్నిటి మీదకి ఈ లారీ ఎక్కినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే దాదాపు 100 మీటర్లకి పైగానే ముందుకు లారీ దూసుకొచ్చింది. కానిస్టేబుల్స్ మీద కూడా దూసుకెళ్ళినటువంటి లారీ ఇదే. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా చెట్లు వీటన్నిటి కూడా మీదకి వచ్చినటువంటి విజువల్స్. అంటే డివైడర్ని ఢీకొట్టడం వల్లనే ఈ ప్రమాదం జరగడంతో పాటు అటు డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉంటాడు అని చెప్పేసి అటు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అంటే ఈ లారీ కూడా ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో మనం ఒకసారి విజువల్స్లో చూస్తే మొత్తం డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ భారీ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. లారీకి సంబంధించి ఫ్రంట్ సైడ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు అంతా కూడా చెట్టు మీదకి లారీ దూసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. భారీగా ఉన్నటువంటి ఈ చెట్టు కూడా కింద పడిపోయినటువంటి విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఎంత ఓవర్ స్పీడ్గా వస్తే 2 వాహనాలు పెట్రోలింగ్ పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు గాల్లో ఎగిసిపడము, అక్కడ ఉన్నటువంటి 4గురిలో ఒకరు మృతి చెందడము, మరో 3 పరిస్థితి కూడా సివియర్గా ఉంది అని అంటే లారీ ఎంత ఓవర్ స్పీడ్గా వస్తుంది అనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఈ నేషనల్ హైవేస్ కావచ్చు ఇలాంటి వాటి మీద జరుగుతూ ఉంటాయి. అటు లారీ డ్రైవర్లు కూడా
ఓవర్ స్పీడ్ కాకుండా స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ నిద్ర వచ్చినప్పుడు పక్కనే ఆగి కొంత మేరకు సేద తీరి ఆ నిద్ర మొత్తం కూడా అయిపోయిన తర్వాత వాహనాలు తీసుకొని బయలుదేరితే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఇన్సిడెంట్లో చనిపోయినటువంటి కానిస్టేబుల్ గత కొన్ని సంవత్సరాల నుంచి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరో ఇద్దరు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. మరొక లారీ డ్రైవర్ కూడా సీరియస్గా ఉన్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారము. శంషాబాద్ పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ లారీ డ్రైవర్ కూడా పోలీస్ అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీ